యజుర్వేదం 20వ అధ్యాయం మంత్రం 1వ మంత్రం. ఇందలి విషయము రాజా ప్రజాజనుల కర్తవ్యం. రాజులు అంటే పాలకులు, పాలింపబడేవారు ప్రజలు, వాళ్ళిద్దరి యొక్క కర్తవ్యాలు ఈ మంత్రంలో చెప్పబడుతుంది. ఓం క్షత్రస్య యోనిరసి క్షత్రస్య నాభిరసి మా త్వాహింసీన్మాహింసీ. ఇది దీనిలో పదార్థం, ప్రతి పదం యొక్క అర్థం. సభాపతి రాజ్యాధ్యక్ష క్షత్రస్య రాజ్యమునకు యోని అసి నిమిత్తమై ఉన్నావు. ఇక్కడ సంబోధన, రాజును రాజ్యం యొక్క అధ్యక్ష అంటూ దానికి యోని, రాజ్యానికి నిమిత్తమై ఉన్నావు. క్షత్రస్య రాజకులమునకు నాభి అసి నాభివలే జీవన హేతువై ఉన్నావు. కావున నిన్ను ఎవరును మా హింసీత్ హింసించకుండును గాక. నీవు మా అంటే నన్ను మా హింసింపకుందువు గాక అని రాజును ఉద్దేశం అంటున్నారు. అంటే రాజును ఎవరు హింసించకూడదు, రాజు ప్రజల్ని హింసించకూడదు. అంటే హింసించే వాళ్ళు ఎవరు? దేశద్రోహులు, శత్రువులు. ఆ శత్రువులు రాజును హింసించడం, రాజుకి ఆయుష్ ఉండాలి, రాజు బలవంతుడై ఉండాలి, దేశాన్ని కాపాడేటటువంటి వాడై ఉండాలి. దేశాన్ని కాపాడటం అంటే మనల్ని కాపాడటం, ప్రజలను కాపాడటం అనేది ఇందులో విషయం. దీని యొక్క సారాంశం, రాజ్యాధ్యక్షుడు రాజపురుషులు ప్రజలు రాజపురుషులను రాజ్యాధ్యక్షుని సంరక్షించుకొనవలను. ఇది రాజు ప్రజలను రక్షిస్తాడు, అలాగే ప్రజలు రాజును రక్షించుకోవాలి. ఎందుకనే రాజు ఉంటేనే రాజ్యము నిలబడుతుంది, పాలన జరుగుతుంది. కాబట్టి రాజు ఆదేశాలకి ఆజ్ఞకు అనుకూలంగా ప్రజలు నడుచుకుంటూ రాజుగా నగరాన్ని కాపాడుకోవాలి. అలాగే రాజు ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు పరస్పర పరిరక్షణచే అందరూ సుఖముగా నుందురు. రాజుకు అనుకూలంగా నడుచుకున్నప్పుడు ప్రజలను రాజు సుపరిపాలన చేస్తారు. కాబట్టి ఒకరికొకరు రక్షించుకుంటూ ఉన్నప్పుడే ఆ రాజ్యంలోని రాజు కానీ ప్రజలు కానీ సుఖంగా ఉంటారు. ఓ పరమేశ్వర, నీ సృష్టి యందు మేము రాజ్యాధికారులము అగుదుముగాక. ఇక్కడ పరమేశ్వరుని సంబోధన తీసుకున్నారు ఆధ్యాత్మిక అర్థంలో. పరమేశ్వర, నీవు సృష్టించినటువంటి ఈ వైదిక రాజ్యంలో మేము అధికారులమై ఉందుముగాక. పరమాత్మ ఒక రాజ్యాన్ని మనకిచ్చారు. రాజ్యం అంటే ఆయన పాలన. పరమాత్మ పాలన అంటే ఏమిటి? ఆయన ఏ నియమాలను అనుసరించి ప్రజలందరూ ఆ నియమాలను పాటిస్తే సుఖంగా శాంతి సౌఖ్యాలు ఉంటారో అటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చారు పరమాత్ముడు. సృష్టి జరిగినప్పుడే సమస్త మానవాళికి రాజ్యాంగం అంటే ఒక మాన్యువల్. అదేమిటంటే వేదం. 4 వేదాలలోనూ మానవ జాతి సమస్తం, ఒక దేశం అని కాదు, మానవులంతా అందరూ కూడా ఎలాంటి అభ్యుదయం పొందుతూ అటువంటి అభ్యుదయం ద్వారా ముక్తిని పొందుతారు. అభ్యుదయ నిశ్రేయసం అంటే ముక్తి. దాన్ని పొంది సుఖవంతులకు జీవిస్తారో అటువంటి రాజ్యాంగాన్ని వేద మంత్రాలలో పెట్టి పరమాత్మ మానవులకు అందించాడు ఆ ఋషుల ద్వారా. అంటే కేవలం పరమాత్మ తాను సృష్టి చేయటమే కాకుండా మానవులు ఎలా జీవించాలి, అలాగే మానవుల్ని ఆ ప్రజల్ని రాజులు ఎలా పాలించాలనేది క్షత్రియ ధర్మాన్ని అందించారు.
అలాగే రాజుల్ని ప్రజలకు కూడా సరైన జ్ఞానాన్ని ఇవ్వటానికి బ్రహ్మవేత్తలైనటువంటి విద్వాంసులని బ్రహ్మవేత్తలను కూడా ఆయన మన వేద మంత్రాల్లో ఉన్న ఆ యొక్క అధ్యాపనాల ద్వారా వాళ్ళని అందించారు. అలాగే మానవులందరికీ పదార్థాలన్నీ సమానంగా అందడం కోసం మరొక వర్గమైనటువంటి వైశ్యుల్ని అందించారు. అలాగే మానవ జాతి అందరూ కూడా తమ తమ కర్తవ్యాలని నిర్విఘ్నంగా జరపడానికి వాళ్ళకు కావాల్సిన సహాయకారులుగా మరొక వర్ణాన్ని అందించారు. ఇవన్నీ కూడా రాజ్యాంగం అంటే ప్రజలు రాజు యొక్క శాసనానికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు ఆ దేశంలో సుభిక్షంగా ఉంటూ సుఖ సౌఖ్యాలు వర్ధిల్లుతాయి. అలాగే ప్రజలు కూడా రాజుకు నిజాయితీగా చిత్తశుద్ధితో పన్నులు చెల్లిస్తూ ఉండాలనేది కూడా వేదమంత్రాలు ఉంది. పన్నుల విషయం కూడా ఉన్నది. ఎందుకంటే ఆ పన్నులు ఎవరి కోసం? రాజు కుటుంబం కోసం కాదు, మళ్ళీ తిరిగి రాజు ఈ దేశాన్ని ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలగజేయడం కోసం వీళ్ళు సంపాదించిన సంపాదనలో ఉన్న కొంత భాగాన్ని తీసుకుని పన్ను రూపంలో తిరిగి రాజ్యాన్ని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కలగజేస్తారు. ఇవన్నీ కూడా వేద మంత్రాల్లో రాజు విషయం, రాజ్యాంగం విషయం కూడా యజుర్వేదంలో చాలా చోట్ల వస్తుంది. అలాగే యుద్ధాల గురించి వస్తుంది. యుద్ధం అంటే ఏమిటి? మనుషులు చంపండి, హింస చేయండి అనేది ప్రేరేపించడం కాదు యుద్ధం అనేది. సదాచారులైనటువంటి వారు దురాచారం నుంచి ఎన్నో దుఃఖాలు అనుభవిస్తున్నారు. అంటే అలాగే దుర్మతాంధులైనటువంటి దుర్మార్గుల నుంచి కూడా ఈ సమాజం ఎన్నో దుఃఖాలు అనుభవిస్తుంది. ఇప్పుడు ఇది రేపు విజయదశమి, దుర్గాష్టమి, ఇవన్నీ. విజయదశమి అంటే అది ఆ కాలంలో కూడా ధర్మానికి విరుద్ధంగా నడుచుకొని అందరినీ బాధపెట్టినటువంటి ప్రజలని అందరిని బాధపెట్టినటువంటి దుర్మార్గులు ఉండేవాళ్ళు. అలాగే మహిషాసురుడైనటువంటి దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వారి ద్వారా అతని ద్వారా ప్రజల కష్టాలని తొలగించడం కోసం ఒక స్త్రీ శక్తి, ఒక మహిళ, ఆ దుర్గామాతను ఎవరు చెప్తారు, ఆమె అతన్ని సంహరించింది. దాని విజయంగా దుర్గా పూజను చేస్తున్నాం. అంటే అక్కడ ఏంటి చేసింది? ఇంకొక విధంగా ఆలోచిస్తే దుర్మతి హరతి దుర్గా. దుర్గా అంటే దుర్మతి, దుష్టగుణం స్వభావం ఉన్న వాళ్ళు ఆ దుష్టగుణాన్ని తొలగించడమే చేసిన పని దుర్గా. ఆ రోజున మహిషాసురుడు ఒక్కడే స్త్రీలను హింసించేవాడు. కానీ ఈరోజు అడుగడుగుకి ఉన్నారు ఈ మహిషాసురుడు, నరకాసురుడు. వారి నుంచి స్త్రీలకు రక్షణ లేదు. ఈ సందర్భంగా అందరూ ఒక ప్రతినబూనాలి. స్త్రీలకు ఎలాంటి హాని కలగకుండా, స్త్రీలు అత్యాచారాలకు లోను కాకుండా ఉండడం కోసం ప్రతి పురుషుడు కూడా స్త్రీకి రక్షణగా నిలబడాలనేది ఈ దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా అందరూ ప్రతిజ్ఞ చేసి స్త్రీకి రక్షణగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఓం ఇది శక్తి.